హలో అండి, వెమ్లవాడ వెళ్తున్నాం మేము. వెళ్ళే ముందు ఇంటి దగ్గర కూడా పని ఉంటుంది కదా. వెళ్ళడం ఏమో కానీ వెళ్ళే ముందు వెళ్ళొచ్చినాక ఎక్కువ పని ఉంటుంది అసలు. సో ఇంటి దగ్గర పని మొత్తం పూర్తి చేసుకొని బస్సులో కొన్ని అటుకులు తీసుకెళ్ళామన్నమాట. చిన్నపిల్లాడు ఉన్నాడు కదా, బాబు ఉన్నాడు కదా, మళ్ళీ ఇబ్బంది పెడతాడని. సో మేము బస్సులో వెళ్ళాము. దిగంగానే డైరెక్ట్గా దిగినాక వెనక ఫ్రీ బస్ పెట్టారంట వేములవాడ దగ్గర. ఆ బస్సులో డైరెక్ట్ ధర్మగుండం దగ్గర దించేశాడు మాకు. లిటరల్లీ ఎంత తక్కువ జనం ఉన్నారంటే అసలు వేములవాడలో. నవరాత్రులు కావడం వల్ల కావచ్చు, అసలు జనమే లేరు అసలు. మాకు లిటరల్లీ అంటే మేము కోడెని కట్టేసాము. కోడెని కట్టేయడం వల్ల ఎమ్మటే దర్శనం అయిపోయింది. ఒక 15 minutesలో దర్శనం అయిపోయింది. మామూలుగా అయితే ఒక 1 hour పట్టేది. ఎప్పుడు వేములవాడ వెళ్ళినా కానీ అంత జనం ఉండేటోళ్ళు. మేము అందుకనే కొంచెం జనం బాగుంటారేమోనని మార్నింగ్ 3కి లేసి వెళ్ళాము మేము. అట్లాంటిది మాకు ఒక 15 minutesలోనే అయిపోయింది అసలు దర్శనము. ఫస్ట్ బాబుకి ఎంటికలు తలనీలాలు ఇచ్చేసిన తర్వాత బాబు అను మా వారు కూడా తలనీలాలు ఇచ్చేసారు. ఇచ్చేసినాక కోనేట్లలో స్నానం చేసేసి దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. కోడెని కూడా కట్టేసాము. కోడెని కట్టేటప్పుడు మా బాబు అసలు ఇంత కూడా భయపడలేదు అసలు. ఎంత బాగా కట్టేశాడు. తర్వాత ఇక లాకర్స్ ఉంటాయి కదా, లాకర్లో బట్టలు అవి పెట్టేసాము. అది తీసుకొని ఇక బద్దిపోషమ్మ గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇక యాక్చువల్లీ అందరికీ తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం ఉంటుంది. నాకు ఎందుకు వేములవాడ లడ్డు అంటే చాలా ఇష్టం. తిరుపతి లడ్డు కన్నా నేను ఎక్కువ వేములవాడ లడ్డు బాగా ఇష్టంగా తింటా. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డు ఫేవరెట్. నాకైతే తిరుపతి లడ్డు కన్నా వేములవాడ లడ్డు ఫేవరెట్. వెళ్తుంటే అక్కడ శివుడిది బొమ్మ ఉంది కదా, అదైతే ఎంత బాగుందో నిజంగా. చాలా అంటే చాలా బాగుంది శివుడి బొమ్మ. దాని తర్వాత వెళ్తుంటే ఇక్కడ చికెన్ షాప్స్, కొబ్బరికాయలు అవి చాలా ఉన్నాయి. బద్దిపోషమ్మ దగ్గర బోనం ఎత్తుతారు కదా, మాకైతే బోనం ఎత్తాం మేము. అంటే ఎవరి ఆచారాలు వాళ్ళకి ఉంటాయి. యాటను కోసే వాళ్ళు మాత్రం బోనం ఎత్తుతారు అనుకుంటా. యాటను కోస్తే కంపల్సరీ బోనం ఎత్తాలి అని అలవాటు. యాటను కోసినా కోయకపోయినా కొంతమంది బోనం ఎత్తుతారు. కాకపోతే యాటను కోస్తే కంపల్సరీగా బోనం ఎత్తాలనుకుంటా. సో ఇక్కడ మేము ఇక కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ వేములవాడ కన్నా మాకు బద్దిపోషమ్మ గుడిలోనే లేట్ ఎక్కువ అయిపోయింది. బద్దిపోషమ్మ గుడి దగ్గరే కొంచెం జనం ఉన్నారు అని అనిపించింది నాకు. అండ్ మీలో ఎవరన్నా ఈ నవరాత్రుల్లో వేములవాడకి వెళ్తే చెప్పండి ఎలా ఉన్నారు జనం ఏంటి అని. మేము పోయిన రోజైతే అస్సలు లేరు. అండ్ మా బద్దిపోచమ్మ అమ్మవారు అయితే ఇట్లా చూడ్డానికి ఎంత బాగా అనిపించిందో అసలు. అండ్ ఇక మా పిల్లలు ఉంటే షాపింగ్ చేయకుండా ఉంటామా చెప్పండి. ఆగం చేస్తాడు మా వాడైతే. ఫస్ట్ నాకు క్యాప్ కొనాలి, గుండె చేయించుకున్న కాంచి వాడు క్యాప్ కొనాల్సిందే. క్యాప్ కోసం ఒక 5-6 షాపులైనా తెప్పించాడు మమ్మల్ని. అయితే మేము బద్దిపోషమ్మ గుడి దగ్గరికి వెళ్ళాం. బద్దిపోషమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అటు నుంచి అటు బస్ స్టాండ్కి వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి బద్దిపోషమ్మ దగ్గర షాప్స్ ఒక్కటి కూడా లేవు. మళ్ళీ బద్దిపోషమ్మ గుడి దగ్గర నుంచి మళ్ళీ వేములవాడ రాజన్న గుడికి వచ్చేసి అక్కడికి వచ్చి మళ్ళీ వీడి కోసం క్యాప్ తీసుకున్నాం. అంత ఆగమాగం చేసిండనమాట మమ్మల్ని. నాకు క్యాప్ కొనియరా అని. ఎందుకో ఇదివరకు బద్దిపోషమ్మ గుడి దగ్గర కూడా చిన్నపిల్లలకి బొమ్మలు అవి ఇవి ఉంటుండే. మరి ఇప్పుడు తీసేశారనుకుంటా, మరి తెలీదు. అయినా నాకు తెలిసి నా చిన్నప్పుడు వేములవాడలో ఉన్నన్ని షాప్స్ కూడా ఏం అనిపించట్లేదు నాకు. అప్పట్లో నాకు చాలా షాప్స్ ఉన్నట్టు అనిపించేది. ఈ మధ్య అసలు కొన్నే ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. ఏమో మరి నేను చాలా రోజుల తర్వాత రావడం వల్ల ఏమో నాకు అట్లా అనిపించింది. అండ్ ఇక తిరిగి అంత దర్శనం అంతా బాగా జరిగింది. సో అంతా అయిపోయినాక తిరిగి ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇది వేములవాడ దర్శనం.